టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతి కప్పుతో ముంచేస్తున్నారు. దీని గురించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ. దానికి అనుగుణంగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్లాన్ ప్రకారం ముందుకు రావడానికి సిద్ధమైంది. కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు. వారు వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలి, ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతో పక్కా ప్రయత్నం ఉంటున్నాం. దీనికి అందరూ తెలిసి వాళ్ళు మూసి ప్రక్షాళన పేరుతోని లక్షలాది కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు మారబెట్టారు. వీళ్ళు మూసి ప్రక్షాళన పేరుతోని 1,00,000 కోట్ల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. మూసి ప్రక్షాళనకు ఎక్కువ చేస్తే పైసలు ఇప్పుడు వాళ్ళు 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి కంపుతో కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరి 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అన్న పేరుతోని హైడ్రాను ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా పోతుంది కానీ హైడ్రా విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకిస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కురుతో తలగొక్కున్నట్టు పరిస్థితి. ఏడుస్తున్నారు జనం. రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అంటే పేదల ఇల్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మీటింగ్ చేస్తున్నాం. తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు, నాయకులు సిద్ధమవుతున్నారు. హైడ్రా బాధ్యతలకు అండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనసును పక్కకు పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. హైడ్రా విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఇలా ప్రజలు కూడా అంతా వ్యతిరేకతస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాన్ని మీరు కట్టుకుని నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది. అరే కూర్చోవాల్సిన ఫామ్ హోల్ మాత్రం కూర్చాల్సిన ఫామ్ హోల్ కూర్చారు. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్లున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మా పని చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని రోజులు కూర్చుంది, అది పైసలు తప్పి. ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా తిరిగి క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు. వీళ్ళు పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీకి పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం, ఢిల్లీ పైసలు పంపడానికి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.